ఒక భర్తను చెప్పులు కుట్టేవాడని భావించి భార్య వదిలేసింది. అదే 10 సంవత్సరాల తర్వాత కలెక్టర్గా మారి భార్య గుడిసె వద్దకు చేరుకున్నాడు. తర్వాత జరిగినది మొత్తం గ్రామం స్తబ్దుగా ఉండిపోయింది. స్నేహితులారా, ఇది నిజమైన కథ. ఉత్తరప్రదేశ్లోని ఒక వెనకబడిన గ్రామం రాంపూర్ది. అక్కడ మట్టి రోడ్లు, పగిలిన పైకప్పులు, ప్రజల కళ్లలో పేదరికం అలవాటుగా మారిపోయింది. ఆ గ్రామం చివరిన పీపల్ చెట్టు కింద ఒక చిన్న చెప్పులు కుట్టేవాడు దుకాణం ఉండేది. బోర్డు లేదు, పేరు లేదు, కేవలం నేలపై ఒక చెక్క పలక, కొన్ని పాత సాధనాలు. కూర్చునుండేవాడు రాహుల్ యాదవ్. రాహుల్ వయస్సు అప్పుడు కష్టపడి 25 సంవత్సరాలు. ముఖంలో కష్టపడిన అలసట ఉండేది, కాని కళ్లలో వేరే ఏదో ఉండేది. ఆ గ్రామంలో చాలామంది కళ్లలో కనిపించనిది పెద్ద కలలు. అతడు రోజంతా ప్రజల చెప్పులు కుట్టేవాడు. సాయంత్రం అదే చేతులు కడిగి పాత పుస్తకం తెరిచేవాడు. గ్రామస్తులు నవ్వేవారు. చెప్పులు కుట్టేవాడు కొడుకు పుస్తకాలు చదువుతాడా? కాని రాహుల్ ఏమీ అనేవాడు కాదు, కేవలం చిరునవ్వు నవ్వేవాడు. రాహుల్ తల్లి గంగాదేవి తరచూ అతన్ని చూసి నిశ్శబ్దంగా కన్నీళ్లు తుడిచేది. తన కొడుకు కేవలం చెప్పులు కుట్టడం లేదని, తన విధిని కూడా కుట్టడానికి ప్రయత్నిస్తున్నాడని ఆమెకు తెలుసు. అదే గ్రామంలో రాధ ఉండేది. అందంగా, చదువుకున్నది, కలలతో నిండినది. ఆమెకు నగర జీవితం ఇష్టం. శుభ్రమైన బట్టలు, గౌరవం, ప్రజలు తన్ను చూసి తలవంచే జీవితం. రాహుల్, రాధ వివాహం నిశ్చయమైనప్పుడు గ్రామంలో మాటలు మొదలయ్యాయి. అమ్మాయి మంచిదే, కానీ అబ్బాయి చెప్పులు కుట్టేవాడు కదా. రాధా తండ్రి హరిశంకర్ చాలా ఆలోచించాడు. పరిస్థితులు బాగాలేవు, సంబంధాలు తక్కువ, వయస్సు గడుస్తోంది. చివరికి వివాహానికి అంగీకరించాడు. వివాహం ఘనంగా జరగలేదు. ఢోల్ లేదు, బాజా లేదు. కేవలం గ్రామంలో కొందరు, కొంచెం మిఠాయి, ఎన్నో ఆశలు. రాధ భావించింది వివాహం తర్వాత అంతా మారిపోతుంది. కానీ మార్పు కేవలం ఆశల్లోనే ఉండింది, వాస్తవంలో కాదు. వివాహం తర్వాత కొన్ని రోజుల్లోనే రాధకు అర్థమైంది. రాహుల్ అదే చెప్పులు కుట్టేవాడు. ఉదయం దుకాణం, మధ్యాహ్నం దుకాణం, సాయంత్రం దుకాణం. ఇంట్లో అదే పేదరికం, అదే కష్టం. రాధకు ఈ జీవితం భారంగా అనిపించింది. గ్రామంలోని ఆడవాళ్లు మాట్లాడుకునేవారు. చూడండి, ఫలానా భార్య నగరం నుంచి శారీ తెచ్చింది, ఆమె భర్తకు ప్రభుత్వ ఉద్యోగం ఉంది. రాధ నిశ్శబ్దంగా తన పగిలిన కలలను సేకరిస్తూ ఉండేది. రాహుల్ ప్రయత్నించేవాడు. రాధ, కొంచెం సమయం ఇవ్వు, నేనేదో అవుతాను. కానీ రాధ ఓపిక రోజురోజుకు తగ్గిపోతోంది. ఒకరోజు గ్రామంలో పంచాయతీ సమావేశం జరిగింది. ఏదో విషయంపై మొత్తం గ్రామం సమావేశమైంది. అప్పుడెవరో జోక్గా అన్నారు, రాహుల్, నీ దుకాణం బాగా నడుస్తోందా? నవ్వులు మోగాయి. రాధ ముఖం ఎర్రబడింది. సంవత్సరాలుగా దాచిన కోపం, సిగ్గు, పోలికలు ఒకేసారి బయటకొచ్చాయి. ఆమె అందరి ముందు రాహుల్ వైపు చూసి ఆ మాటలు చెప్పేసింది. బహుశా ఆమెకు కూడా చెప్పకూడదనిపించినవి. నాకు భర్త దొరుకుతాడనుకున్నాను, ఇక్కడ చెప్పులు కుట్టేవాడు దొరికాడు. మొత్తం గ్రామం స్తబ్దుగా ఉండిపోయింది. రాహుల్ ఏమీ అనలేదు. రాధ వైపు చూశాడు, తర్వాత నేలవైపు. ఆ క్షణంలో అతడి కళ్లలో కన్నీళ్లు లేవు, కేవలం ఏదో పగిలిపోయే శబ్దం. అదే రాత్రి రాధ ఇల్లు వదిలి తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిపోయింది, వెనక్కి చూడకుండా. రాహుల్ ఖాళీ ఇంట్లో ఎక్కువసేపు కూర్చున్నాడు. తల్లి ఒక మూలన నిశ్శబ్దంగా ఉంది. ఆమె కొడుకు భుజంపై చెయ్యి వేసింది, కానీ ఏమీ అనలేదు. మాటలు కూడా పేదవాళ్లే. మరుసటి రోజు ఉదయం గ్రామంలో వార్త వ్యాపించింది. చెప్పులు కుట్టేవాడి భార్య వదిలేసి వెళ్ళిపోయింది. కొందరు నవ్వారు, కొందరు జాలి చూపారు, కొందరు అన్నారు హక్కే. ఆ రోజు రాహుల్ దుకాణంపై కూర్చోలేదు, వేప చెట్టు కింద కూర్చున్నాడు, అదే పగిలిన చెప్పుల మధ్యలో. అక్కడే అంతా మొదలైంది. సూర్యుడు అస్తమిస్తున్నాడు. రాహుల్ కళ్ల నుంచి మొదటిసారి కన్నీళ్లు పడ్డాయి. అదే రాత్రి పగిలిన చెప్పుల మధ్యలో కూర్చుని రాహుల్ మొదటిసారి ఏడ్చాడు. అక్కడి నుంచి అతడి జీవితం మలుపు తిరిగింది. మరుసటి రోజు ఉదయం గ్రామం మేల్కొన్నప్పుడు రాహుల్ ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. చూలు చల్లగా ఉంది. తల్లి గంగాదేవి లేచి చూస్తే రాహుల్ ఎక్కడా కనిపించలేదు. దుకాణంపై కాదు, ఇంటి చుట్టూ కాదు, కేవలం టేబుల్పై ఒక చిన్న కాగితం ఉంది. అందులో రాసి ఉంది, అమ్మా క్షమించు, ఏదైనా అయ్యే వరకు తిరిగి రాను. గంగాదేవి ఆ కాగితాన్ని ఛాతీకి హత్తుకుంది. ఆమెకు అర్థమైంది, ఈరోజు తన కొడుకు చెప్పులు కుట్టేవాడు కాదు, యోధుడిగా బయలుదేరాడని. ఇక్కడ తల్లిదండ్రుల ఇంట్లో రాధకు శాంతి లేదు. రాహుల్ ఏడుస్తాడు, వేడుకుంటాడు, మనవి చేస్తాడని ఆమె భావించింది. కానీ ఫోన్ రాలేదు, వార్త రాలేదు. కొన్ని రోజుల తర్వాత పంచాయతీలో విడాకుల మాట వచ్చింది. రాధ ఆగకుండా అంగీకరించింది. ఆమె తండ్రి హరిశంకర్ చివరిసారన్నాడు, ఆలోచించు బిడ్డా, పేదవాడే, కానీ చెడ్డవాడు కాదు. రాధ చల్లని స్వరంలో జవాబిచ్చింది, నాకు పేదరికం భయమే. కాగితాలపై సంబంధం ముగిసింది. రాహుల్ జీవితంలో శూన్యత శాశ్వతంగా నమోదైంది. అటు రాహుల్ ఇలహాబాద్ చేరుకున్నాడు. పెద్ద నగరం, పెద్ద గుండెలు, ఎవ్వరూ గుర్తించరు. మొదటి రోజే అర్థమైంది, ఇక్కడ కష్టపడడానికి కూడా డబ్బు కావాలి. పగటిపూట నిర్మాణ స్థలంపై ఇటుకలు మోసేవాడు. చేతులు చిరిగిపోయేవి, భుజాలు వాచిపోయేవి. రాత్రి ఒక ధర్మశాల మూలన కూర్చుని అదే పాత పుస్తకాలు చదివేవాడు. ప్రజలు అడిగేవారు, ఇంత కష్టపడడం ఎందుకు? రాహుల్ కేవలం ఇలా అంటాడు, ఇక ఓడిపోయే అవకాశం లేదు. చాలాసార్లు ఆకలితో నిద్రపోయాడు, చాలాసార్లు కూలీ దొరకలేదు. ఒక రాత్రి జ్వరంతో వణికాడు, కానీ మందు కొనే డబ్బులు లేవు.
అప్పుడు రాధ మాట గుర్తొచ్చింది. ఇక్కడ చెప్పులు కుట్టేవాడు దొరికాడు. ఆ మాటే అతన్ని మళ్లీ లేపింది. ఒకరోజు ఆఫీసు బయట పనిచేస్తున్నప్పుడు ఒక అధికారి పేదలను తిట్టడం చూశాడు. కాగితాలు సరిగ్గా ఉన్నాయి, అయినా గొంతెస్తాడు. రాహుల్ రక్తం మరిగిపోయింది. అదే రోజు నిర్ణయించుకున్నాడు, సిస్టమ్ పేదలను అణిచివేస్తోందంటే నేను సిస్టంలో భాగనవుతాను. అప్పుడే సివిల్ సర్వీసెస్ పరీక్ష గురించి సరిగ్గా తెలుసుకున్నాడు. ప్రజలు నవ్వారు. చెప్పులు కుట్టేవాడి కొడుకు అధికారి అవుతాడా? రాహుల్ జవాబివ్వలేదు. చదువు పెంచాడు. మొదటి ప్రయత్నం విఫలమైంది. రెండోది మరింత దారుణం. మూడోసారి డబ్బులైపోయాయి, పుస్తకాలు పణంగా పెట్టాడు. కానీ ఆగలేదు. ఇంతలో గ్రామం నుంచి వార్త వచ్చింది. తల్లి గంగాదేవి ఇక లేరు. రాహుల్ స్టేషన్ ప్లాట్ఫాంపై గంటలసేపు కూర్చున్నాడు. కన్నీళ్లు రాలేదు, కళ్ళు ఎండిపోయాయి. తల్లి అంత్యక్రియలు కూడా చూడలేకపోయాడు. ఆ రోజు తనతో తాను ఒక ఒప్పందం చేసుకున్నాడు. ఇక వెనక్కి తిరిగే హక్కు లేదు. సంవత్సరాలు గడిచాయి. రాహుల్ మారాడు. శరీరం విఫలమైంది, కానీ సంకల్పం బలపడింది. చివరికి 10వ సంవత్సరంలో ఫలితం వచ్చింది. లిస్టులో ఒక పేరు మెరిసింది, రాహుల్ యాదవ్. అదే చెప్పులు కుట్టేవాడు, అదే అవమానం, అదే పగిలిన చెప్పులు. నియామక పత్రం వచ్చినప్పుడు మొదట తల్లి ఫోటో ముందు పెట్టాడు. నెమ్మదిగా అన్నాడు, నేనైపోయానమ్మా. అటు రాంపూర్ గ్రామంలో ఎవరికీ గుసగుసలు కూడా లేవు. ఎవరో హాస్యంగా ఎగతాళి చేసిన అబ్బాలి ఇప్పుడు అధికారిగా మారాడని. సమయం నిశ్శబ్దంగా తదుపరి మలుపు తీసుకుంది. ఎందుకంటే రాహుల్కు మొదటి పోస్టింగ్ వచ్చిన చోటు అదే. అతడి గత జీవితం ఇప్పటికీ శ్వాస తీసుకుంటున్న చోటు. ఫతేపూర్ జిల్లా. అదే మట్టి, అదే ఎండ, అదే ముఖాలు. తేడా ఏమిటంటే ఇప్పుడు రాహుల్ యాదవ్ పేరు ముందు కలెక్టర్ అని రాసి ఉంది. ఎప్పుడో ప్రజల చెప్పులు కుట్టిన చేతి నుంచి ఇప్పుడు ఫైళ్లు. ఎప్పుడో పంచాయతీలో మాట్లాడే హక్కులేని వ్యక్తి ఇప్పుడు అతడి ఒక్క మాటకు మొత్తం సిస్టమ్ కదలవచ్చు. మొదటి రోజు రాహుల్ కలెక్టర్గా చేరినప్పుడు సైరన్ మోగలేదు. ఏ ఆడంబరం లేదు, ఏ అహంకారం లేదు. నిశ్శబ్దంగా గాడిలో నుంచి దిగాడు. చుట్టూ చూశాడు. నేరుగా తన గదికి వెళ్ళాడు. బయట అధికారులు నిలబడ్డారు, ఉద్యోగులు నిలబడ్డారు. కానీ రాహుల్ ముఖంలో నవ్వు లేదు, అహంకారం లేదు. కేవలం గంభీరమైన శాంతి. లోపల ఏదో పాత సినిమా నడుస్తున్నట్లు. అదే రోజు సాయంత్రం జిల్లా మొదటి రిపోర్టు తెప్పించాడు. అక్రమ ఆక్రమణలు, నది ఒడ్డున ఉన్న బస్తీలు. ఫైల్ తిరిగేస్తుండగా ఒక పేరుపై దృష్టి ఆగిపోయింది. రాంపూర్. అదే గ్రామం, అదే మట్టి, అదే పీపల్ చెట్టు. రాహుల్ వేళ్లు ఒక్క క్షణం ఆగాయి. సమయం తిరిగి వచ్చినట్లు. రిపోర్ట్లో రాసి ఉంది, నది ఒడ్డున అక్రమ గుడిసెలపై త్వరగా చర్య అవసరం. ఫైల్ మూసేశాడు. కొంతసేపు కిటికీ నుంచి బయట చూశాడు. తర్వాత నెమ్మదిగా అన్నాడు, రేపు రాంపూర్ వెళదాం. అటు రాంపూర్లో జీవితం పూర్తిగా మలుపు తిరిగింది. ఎప్పుడో తన నిర్ణయాలపై నమ్మకం ఉన్న రాధ ఇప్పుడు తనను తాను గుర్తించలేకపోతోంది. పెద్ద కలలతో రాహుల్ను వదిలినది, ఆ కలలు ఆమె జీవితాన్ని లోపల నుంచి ఖాళీ చేస్తున్నాయి. ధనం, హోదా, సుఖం ఇస్తాయని భావించింది. కానీ సమయం నిరూపించింది, కేవలం బాహ్య దృశ్యంతో జీవితం సాగదు. రాహుల్ను వదిలిన కొద్ది కాలానికే రాధ మరో వివాహం చేసుకుంది. అబ్బాయి పేరు వికాస్ సిన్హా. బయట నుంచి చూస్తే అంతా బావుంది. నగరంలో ఇల్లు, డబ్బుల లోటు లేదు, ప్రజల ముందు హోదా. రాధకు తన జీవితం ట్రాక్ పైకి వచ్చినట్లనిపించింది. కానీ సత్యం ఎక్కువ కాలం దాచుకోలేకపోయింది. వివాహం మొదటి సంవత్సరంలోనే నిజమైన ముఖం బయటపడింది. వికాస్ మద్యం తాగడం మొదలుపెట్టాడు. చిన్న చిన్న విషయాలకు కోపడేవాడు, చెయ్యెత్తేవాడు. మోసం అతడి అలవాటయింది. క్రమంగా ఇంటి సామానంతా అమ్ముడైంది. మొదట ఆభరణాలు, తర్వాత భూమి, చివరికి ఇల్లు కూడా. రాధ రోజూ విరిగిపోతోంది. కానీ ఇప్పుడు తిరిగి రావడానికి మార్గం లేదు. ఒక రాత్రి వికాస్ ఏమీ చెప్పకుండా ఇంటి నుంచి బయలుదేరాడు. మళ్లీ తిరిగి రాలేదు. వార్త లేదు, ఆసరా లేదు. రాధ తల్లిదండ్రుల ఇంటి తలుపు తట్టినప్పుడు అక్కడి నుంచి కూడా తిరస్కరణ. అందరూ చేతులెత్తేశారు. చివరికి ఎప్పుడో గౌరవం, ఉన్నత జీవితం కలలు కన్న రాధ నది ఒడ్డున ఒక చిన్న గుడిసెలో నివసించాల్సి వచ్చింది. అదే రాంపూర్, అదే పేదరికం. కానీ ఇప్పుడు తేడా ఏమిటంటే చూసే కళ్ళు కిందికి వంగాయి. తల సిగ్గుతో నిండింది. రోజులు ఏదోలా గడిచాయి. 2 పూటల భోజనమే అతిపెద్ద ఆందోళనయ్యింది. అప్పుడే ఒకరోజు గ్రామంలో వార్త వ్యాపించింది, కలెక్టర్ సాబ్ వస్తున్నారు. వార్త వినగానే గ్రామంలో కలకలం మొదలైంది. ప్రజలు భయపడ్డారు. ముఖ్యంగా నది ఒడ్డున గుడిసెల్లో ఉండేవారు. అందరికీ బుల్డోజర్ వస్తుంది, అంతా ధ్వంసమవుతుంది అనిపించింది. రాధ కూడా ఈ వార్త విన్నది. ఆమె గుండె కూరుకుపోయింది. తనలో తాననుకుంది, కలెక్టర్ వస్తాడు, గుడిసె కూలుతుంది, ఇక ఎక్కడికి వెళ్తాను? ఆ రాత్రి నిద్ర రాలేదు. కలవరపడుతూ ఉంది. భారీ భారీగా రాహుల్ ముఖం కళ్ల ముందు వచ్చింది. అదే సరళమైన ముఖం, అదే నిశ్శబ్దం. తనను తాను తిట్టుకుంది,
ఇప్పుడతడు ఏమి చేస్తాడు? అతడు చెప్పులు కుట్టేవాడు కదా. మరుసటి రోజు ఉదయం సర్కారీ వాహనాలు గ్రామం వైపు వచ్చాయి. దుమ్ము ఎగిరింది. ప్రజలు రోడ్డు ఇరువైపులా నిలబడ్డారు. అందరి దృష్టి ముందు వాహనంపై. మొదటి వాహనం ఆగిన వెంటనే డ్రైవర్ తలుపు తెరిచాడు. బయటకు వచ్చిన వ్యక్తిని చూసి మొత్తం గ్రామం స్తబ్దంగా ఉండిపోయింది. రాధ చేతిలోని నీటి గిన్నె నేలపై పడింది. ఆమె గుండె గట్టిగా కొట్టుకుంది. కళ్ళు తెరిచి ఉండిపోయాయి. తెల్లని షర్టు, సాదా ప్యాంటు, ముఖంలో అదే పాత గంభీరత్వం. అదే ముఖం ఎప్పుడో అవమాన దృష్టితో చూసినది. తేడా ఏమిటంటే ఇప్పుడా ముఖంతో ఒక గుర్తింపు జత అయింది. కలెక్టర్ రాహుల్ యాదవ్. జనంలో ఎవరో నెమ్మదిగా అన్నారు, అరే, ఇది అదే చెప్పులు కుట్టినవాడు రాహుల్ కదా. రాధ చెవుల్లో శబ్దం మోగింది. ఆమె కాళ్ళు వణుకుతున్నాయి. ఆమె గుడిసె బయట నిలబడి ఉంది. కోరినా తనను దాచుకోలేకపోతోంది. ఆమె దృష్టి కిందికి వంగింది. రాహుల్ దృష్టి కూడా ఆమెపై పడింది. కేవలం ఒక్క క్షణం మాత్రమే. కళ్లల్లో ఆశ్చర్యం లేదు. ముఖంలో ఏ భావం లేదు. అతడు ఆగకుండా ముందు సాగాడు. సర్కారీ అధికారులు ఫైళ్లు తెరిచారు. బుల్డోజర్ అక్కడే నిలబడి ఉంది. మొత్తం గ్రామం శ్వాస ఆపుకుని ఉంది. రాహుల్ మొదట మొత్తం గ్రామాన్ని చూశాడు. తర్వాత నదివైపు చూశాడు. గుడిసెలపై ఒక్క నోటీసు. చివరికి రాధ నిలబడిన గుడిసెవైపు. అతడు అధికారి నుంచి ఫైల్ తీసుకున్నాడు. శ్రద్ధగా చదివాడు. కలం ఎత్తాడు. ఆ క్షణంలో రాధకు అనిపించింది, ఇప్పుడు జరగబోయేది కేవలం చట్టపరమైన నిర్ణయం కాదు, ఆమె గతంతో లెక్కలు కూడా. మొత్తం రాంపూర్ గ్రామం శ్వాస ఆపుకుని నిలబడింది. నది ఒడ్డున గుడిసెల ముందు సర్కారీ అధికారులు, ఫైళ్లు, సిపాయిలు, కొంత దూరంలో బుల్డోజర్. అంతా ఒక నిర్ణయం కోసం ఎదురు చూస్తోంది. ఎండ తీవ్రంగా ఉంది. కానీ దానికంటే తీవ్రంగా ప్రజల గుండె చప్పుడు. అందరి దృష్టి ఒకే వ్యక్తిపై, రాహుల్ యాదవ్. రాహుల్ మళ్లీ మొత్తం గ్రామాన్ని చూశాడు. అదే రోడ్లు, అదే మట్టి, అదే ముఖాలు. కానీ ఇప్పుడు అతడి కళ్లల్లో ఫిర్యాదు లేదు, కేవలం ఒక స్థిరత్వం. అతడు అధికారిని నెమ్మదిగా అడిగాడు, చర్య ఏ నియమాల కింద జరగాలి? అధికారి చట్టపరమైన ధారాలు చెప్పాడు. ఫైల్లో వేళ్లు తిప్పి గుడిసెలను అక్రమం అని ప్రకటించాడు. అంతా సరైనదే, కాగితాల ప్రకారం. రాధ దూరంగా నిలబడి అంతా చూస్తోంది. ఆమె గొంతు ఎండిపోయింది. ఆ గుడిసె కూలితే తనకు ఎక్కడికి వెళ్లే చోటు లేదని తెలుసు. తల్లిదండ్రుల ఇంటి ముందే తిరస్కరించింది. రెండవ భర్త జీవితం నుంచి పారిపోయాడు. ఇప్పుడు ముందు నిలబడింది అదే వ్యక్తి. ఎప్పుడో అందరి ముందు చెప్పులు కుట్టినవాడు అని వదిలినవాడు. ఆమె మనసులో ఒకే ఆలోచన తిరుగుతోంది, ఈరోజు బదులు పూర్తవుతుంది. రాహుల్ ఒక గుడిసె దగ్గరకు వెళ్లి నిలబడిన వృద్ధుణ్ణి అడిగాడు. ఏదో పిల్లవాడి తలపై చెయ్యి వేశాడు. ఏదో ఆడవ్యక్తి మాట శ్రద్ధగా విన్నాడు. అతడు అధికారి కంటే మనిషిగా ఎక్కువగా కనిపిస్తున్నాడు. గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. అధికారులను ఇలా చూడలేదు. తర్వాత రాహుల్ దృష్టి నేరుగా రాధపై పడింది. ఈసారి ఒక్క క్షణం కాదు, ఈసారి అతడు ఆగాడు. రాధా కళ్ళు కిందికి వంగాయి. కాళ్ళు తనంతట తావే ముందుకు వచ్చాయి. ఆమె వణుకుతూ రాహుల్ ముందు నిలబడింది. చుట్టూ నిశ్శబ్దం. ఎవరూ మాట్లాడటం లేదు. గాలి కూడా ఆగినట్లు. రాధా స్వరం చాలా నెమ్మదిగా ఉంది. రాహుల్. ఆమె మొదటిసారి అతడిని పేరుతో పిలిచింది. ఆ పేరు 10 సంవత్సరాలుగా ఆమె లోపల దాచి ఉంచినది. రాహుల్ జవాబివ్వలేదు. కోపం లేదు, వ్యంగ్యం లేదు, నవ్వు లేదు. రాధా కళ్ళ నుంచి కన్నీళ్లు పడ్డాయి. నా తప్పు జరిగింది, చాలా పెద్ద తప్పు. ఆమె విరిగిన స్వరంలో అన్నది, నన్ను క్షమించు. మొత్తం గ్రామం శ్వాస ఆపుకుని నిలబడింది. అందరూ భావించారు, ఇప్పుడు రాహుల్ మాట్లాడతాడు, ఏదో అంటాడు. బహుశా అదే మాటలు తిరిగి వస్తాయి, ఎప్పుడో ఆమె ఇచ్చినవి. కానీ రాహుల్ నిశ్శబ్దంగా ఉన్నాడు. అతడి నిశ్శబ్దం ఏ సజా కంటే భారీది. అతడు ఫైల్ తెప్పించాడు. శ్రద్ధగా చదివాడు. తర్వాత మరో ఫైల్ తెప్పించాడు. చట్టభాషలో కొన్ని విషయాలు అడిగాడు. అధికారులు ఆశ్చర్యపోయారు. ఈ చర్య ఇంత త్వరగా ఎలా ఆలస్యమవుతోంది? రాహుల్ ఆదేశించాడు, నది సరిహద్దు మళ్లీ కొలవాలి. పాత రిపోర్టులో తప్పుంది. గుడిసె సర్కారీ భూమి నుంచి కొంచెం దూరంలో ఉంది, చట్టపరిధిలోకి వస్తుంది. బుల్డోజర్ ఆపేశారు. గ్రామంలో కొంచెం హలచల్ జరిగింది. ఊపిరి పీల్చారు. రాధ అక్కడే నిలబడి ఉంది. తన గుడిసె బ్రతికిందని నమ్మలేకపోతోంది. రాహుల్ మళ్లీ ఆమె వైపు చూశాడు. మొదటిసారి మాట్లాడాడు. అతడి స్వరం ఎత్తుగా లేదు, కానీ ప్రతి మాట స్పష్టంగా ఉంది. నేను ఈరోజు కూడా చెప్పులు కుట్టేవాడిగా ఉంటే నన్ను మనిషిగా భావిస్తావా? రాధా పాదాల కింద నేల జారిపోయింది. ఆమె దగ్గర జవాబు లేదు. సత్యానికి జవాబుండదు. రాహుల్ మాటను ముందుకు తీసుకెళ్లలేదు. ఫైల్ మూసేశాడు. గాడివైపు సాగాడు. వెనక్కి చూడకుండా ఎక్కాడు. సర్కారీ కాఫిలా నెమ్మదిగా గ్రామం నుంచి బయలుదేరింది. దుమ్ము అవి పడింది. రాంపూర్ మళ్లీ శాంతమైంది. కాని రాధ అక్కడే నిలబడిపోయింది. విరిగినది కాదు, ఖాళీ అయినది. ఎందుకంటే ఈరోజు ఆమెకు అర్థమైంది, ఆమె ఏది పేదరికం అనుకున్నదో అది కేవలం పరిస్థితులు.
ఏది వదిలినదో అది మనిషి. ఇప్పుడు అతిపెద్ద సజా మిగిలి ఉంది. కలెక్టర్ వాహనాలు రాంపూర్ నుంచి బయలుదేరాయి. కానీ గ్రామం మీద పడిన భారీ నిశ్శబ్దం సులభంగా పగిలేలా లేదు. గాలి కూడా కొంతసేపు ఆగినట్లనిపించింది. ప్రజలు నెమ్మదిగా తమ ఇళ్లవైపు తిరిగారు. కానీ వారి అడుగుల్లో పాత నడకలేదు. ప్రతి చౌపాల్, ప్రతి గల్లీ, ప్రతి తలుపు వెనుక ఒకే చర్చ. ఎప్పుడో చెప్పులు కుట్టేవాడు అని నవ్విన రాహుల్, పంచాయతీలో నిలబడే హక్కు లేనివాడు, ఇప్పుడు మొత్తం జిల్లా కలెక్టర్గా అదే గ్రామంలోకి వచ్చాడు. కొందరి కళ్లల్లో ఆశ్చర్యం, కొందరిలో సిగ్గు, కొందరిలో పశ్చాత్తాపం. కొందరు నిశ్శబ్దంగా ఉన్నారు, ఎందుకంటే వారి దగ్గర చెప్పడానికి ఏమీ మిగల్లేదు. కానీ ఇవన్నీ మధ్యలో రాధ అక్కడే నిలబడిపోయింది. గుడిసె ముందు, నది ఒడ్డున. ఆమె కాళ్లు నేలలో పాతుకుపోయినట్లు. ఆమె కదల్లేకపోతోంది. ముందు అదే గుడిసె, ఇప్పుడు బ్రతికింది. కాని లోపల ఉన్న స్త్రీ పూర్తిగా విరిగిపోయింది. గుడిసె బ్రతికింది, కాని రాధ గుండె ధ్వంసమైంది. ఆమె మనసు భారీ భారీగా గతంలోకి వెళుతోంది. ఆ రోజు స్పష్టంగా గుర్తుంది. పంచాయతీ ముందు అందరి సమక్షంలో రాహుల్ను అవమానించింది. అప్పుడు తాను సరైనది చేస్తున్నానని, పేదరికం కష్టం నుంచి బయటపడే మార్గం ఎంచుకుంటున్నానని భావించింది. తన జీవితాన్ని మెరుగుపరచడానికి వెళ్తున్నానని అనిపించింది. కాని ఈరోజు అదే చోట నిలబడి అర్థమైంది, జీవితాన్ని మార్చలేదు, తన చేతులతోనే తన భవిష్యత్తును విరిచింది. రాహుల్ ఆ ఒక్కలేనామె చెవుల్లో భారీ భారీగా మోగుతోంది. నేను ఈరోజు కూడా చెప్పులు కుట్టేవాడిగా ఉంటే నన్ను మనిషిగా భావిస్తావా? ఆ ప్రశ్న ఆమెను లోపలికి కదిలించింది. అది బదులు కాదు, వ్యంగ్యం కాదు, అది అద్దం. అందులో రాధకు తన నిజమైన ముఖం కనిపించింది. కాని ఆ ప్రశ్నకు ఆమె దగ్గర జవాబు లేదు. బహుశా అందుకే సత్యం తరచుగా జవాబు కోరదు, కేవలం స్వీకరణ కోరుతుంది. నెమ్మదిగా రోజు అస్తమించింది. ఆకాశం రంగు మారింది. సాయంత్రం చల్లని గాలి వీచింది. కాని రాధ లోపలంతా శూన్యం. ఆమె గుడిసెలోకి వెళ్లి నేలపై కూర్చుంది. ఏడవడానికి శక్తి లేదు. తనను తాను అర్థం చేసుకోవడానికి మాటల్లేవు. మొదటిసారి తనతో తాను నిజాయితీగా అడిగింది, తాను రాహుల్ను ప్రేమించిందా, లేక ఆ గౌరవం, ఆ హోదా కోసమా? జవాబు చాలా స్పష్టం. బహుశా అందుకే అత్యంత బాధాకరమైనది. తర్వాత కొన్ని రోజుల్లో రాంపూర్లో మరో వార్త వ్యాపించింది. ప్రజలు ఒకరికొకరు చెప్పుకున్నారు, కలెక్టర్ రాహుల్ యాదవ్ గ్రామం దగ్గర ఒక సర్కారీ పాఠశాల పెట్టాలని ఆదేశించాడు. ఆ పాఠశాల తన మల్లి గంగాదేవి పేరుతో నిర్మిస్తున్నారు. అదే తల్లి పేదరికంలో కూడా కొడుకును కలరు కనకుండా ఆపలేదు. అదే చోటు ఎప్పుడో పీపల్ చెట్టు కింద చెప్పులు కుట్టేవాడు కూర్చుని చెప్పులు కుట్టేవాడు. ఇప్పుడు అక్కడ పిల్లల నవ్వులు మోగుతున్నాయి, పుస్తకాలు తెరుచుకున్నాయి, స్లేటుపై అక్షరాలు ఏర్పడ్డాయి. గ్రామం మొదటిసారి అనుభవించింది, పరిస్థితులు నిజంగా మారవచ్చని. రాహుల్ మళ్లీ గ్రామానికి రాలేదు. ఎవరితోనూ లెక్కలు చెల్లించడానికి కాదు, తన కథ చెప్పడానికి కాదు, ఇప్పుడు తాను ఏమైనానూ చూపించడానికి కాదు. అతడు ముందుకు సాగిపోయాడు, శాంతంగా, శబ్దం లేకుండా. రాధ తరచుగా దూరంగా ఆ పాఠశాలను చూసేది. పిల్లల నవ్వులు వినేది. ఆమె కళ్ళు నిండిపోయేవి. ఆమె ఆలోచిస్తుంది, ఆ రోజు రాహుల్ను వదలకుంటే, పరిస్థితులను మనిషి కంటే పెద్దవిగా భావించకుంటే, బహుశా ఈరోజు తన జీవితం వేరుగా ఉండేది. బహుశా ఆమె కూడా ఆ మార్పు భాగమై ఉండేది. కానీ జీవితంలో కొన్ని తలుపులు ఒక్కసారి మూసుకుంటే మళ్లీ తెరవవు. ముందు ఎంత కాంతి ఉన్నా. సమయం గడిచింది, కాలాలు మారాయి, సంవత్సరాలు గడిచాయి. రాధ అదే గుడిసెలోనే ఉంది. ఇప్పుడు ఫిర్యాదు లేదు, ఆశ లేదు, ఎవరినీ ఏమీ అడగలేదు, ఎవరినీ ప్రశ్నించలేదు. ఆమెకు తెలిసిపోయింది తన సజా ఏమిటో. రాహుల్ విజయాన్ని దూరంగా చూడటం, అతడు సృష్టించిన కాంతిలో తనను తాను నిలబడి ఉండటం, ప్రతిరోజు తన నిర్ణయం నుంచి కళ్ళు తిప్పుకోవటం. రాహుల్ తన పనిలో నిమగ్నమయ్యాడు, పూర్తి నిజాయితీతో, ఆడంబరం లేకుండా, ఎవరినీ కించపరచకుండా. ఎప్పుడో తనకు హోదా గుర్తు చేసిన సిస్టంలోనే ఇప్పుడు ఇతరులకు మార్గం సుగమం చేస్తున్నాడు. రాంపూర్ ప్రజలు ఈరోజు ఈ కథ చెబుతారు. ఒక చెప్పులు కుట్టేవాడి కథ, ఒక విరిగిన సంబంధం కథ, ఒక అలాంటి విజయం కథ. ఒక్క మాట బదులు చెప్పకుండా అంతా చెప్పేసింది. ఎందుకంటే కొన్నిసార్లు మనిషిని సజా ఇవ్వడానికి బదులు తీర్చుకోవాల్సిన అవసరం లేదు. అతడి నిశ్శబ్ద విజయమే అతిపెద్ద సజాగా మారిపోతుంది. స్నేహితులారా, ఈ కథలో అతిపెద్ద పాఠం ఇదే. మనిషి విలువ అతడి ప్రస్తుత పరిస్థితులతో కాదు, అతడి సంకల్పంతో నిర్ణయిస్తారు. ఈరోజు కింద కనిపించే వ్యక్తి రేపు ఎత్తైన స్థానంలో ఉండవచ్చు. ఎవరినీ వారి వృత్తి, డబ్బు లేక బలహీనతతో కొలవటం అతిపెద్ద తప్పు. ఎందుకంటే పరిస్థితులు మారడానికి ఎక్కువ సమయం పట్టదు. కానీ ఎవరినైనా వదిలేయటం, బాధ, అవమానం, గాయం జీవితాంతం వెంటాడుతాయి. నిజమైన మనిషి అతడు బదులు తీర్చుకునే శక్తి ఉన్నప్పటికీ మానవత్వాన్ని ఎంచుకునేవాడు. కానీ ఒక భార్య పేదరికంలో తన భర్తను వదిలేస్తే అతడి విజయం తర్వాత కేవలం క్షమించడం సరిపోతుందా, లేక మళ్లీ అతన్ని స్వీకరించడం కూడా అవసరమా? రాధా లాంటి భార్యతో జరిగినది మీ అభిప్రాయంలో సరైనదా లేక తప్పా? కామెంట్లో మీ నిజమైన అభిప్రాయం తప్పకుండా రాయండి. ఈ కథ మిమ్మల్ని ఆలోచింపజేస్తే, హృదయాన్ని తాకితే, లేక ఎక్కడో మీ జీవితంతో సంబంధం ఉంటే లైక్ చేయండి. మీ స్నేహితులు, పరివారంతో షేర్ చేయండి.
ఇలాంటి నిజమైన భావోద్వేగ జీవితాన్ని మార్చే కథల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. తదుపరి కథలో కలుద్దాం. అంతవరకు మీ ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకోండి. ధన్యవాదాలు.